సొంత బంధువులే మోసం చేసి వారి ఆస్తిని లాక్కోవడం వలన రాత్రికి రాత్రి ఆ ఊరిని ఖాళీ చేసి అమ్మా నాన్నలతో కలిసి పట్నం వచ్చేస్తాడు సత్యం. తర్వాత మళ్ళీ ఆ ఊరు వెళ్ళడు. బంధువుల రాకపోకలు కూడా ఏమీ ఉండవు. అప్పటి వరకు ఎంతో సరదాగా ఉండే సత్యం ఊరు విడిచి వెళ్ళిన తర్వాత ఒంటరిగా ఉంటూ చిన్నదానికే కోప్పడుతూ ఉండేవాడు. ఇలా 20 ఏళ్ళు గడిచిపోతాయి. సత్యానికి వాళ్ళ చిన్నాన్న కూతురు అంటే చాలా ఇష్టం. ఆమెకి వాళ్ళ ఊర్లో పెళ్లి నిశ్చయమవుతుంది. తన పెళ్లికి రమ్మని సత్యాన్ని కబురు పంపిస్తుంది. నువ్వు గాని నా పెళ్లికి రాకపోతే నేను పెళ్లి చేసుకోను అని కట్టుబడుతుంది. మళ్ళీ ఆ ఊర్లో కాలు పెట్టడానికి సత్యం చాలా ఆలోచిస్తాడు. అలా ఆలోచిస్తున్న సత్యంతో అతని భార్య ఇలా అంటుంది: నీకు ఒక కూతురు ఉంది. మనకు మిగిలిన ఆ కొద్ది మంది బంధువులైనా ఉండాలి కదా! అలా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ పెళ్లికి వెళ్లి తీరాలి అని నచ్చజెప్పి అతన్ని ఊరు పంపిస్తుంది. ఎలాగైతేనేం సత్యం వాళ్ళ ఊరు చేరుతాడు. కానీ బంధువుల ఇంటికి వెళ్ళడానికి మనసు ఒప్పుకోదు. అందుకని అదే ఊర్లో తన సొంత ఊర్లోనే ఓ లాడ్జ్‌లో ఉంటాడు. కరెక్ట్‌గా పెళ్లి రోజు డైరెక్ట్‌గా ఆ పెళ్లి మండపానికి వెళ్తాడు. ఒంటరిగా ఓ మూల కూర్చుంటాడు. పెళ్లి కూతురిని అదే తన చెల్లికి ఎప్పుడు గిఫ్ట్ ఇచ్చేద్దామా? ఎప్పుడు తిరిగి ఇంటికి రిటర్న్ అయిపోదామా అనే ఆలోచనలో ఉంటాడు. ఒంటరిగా ఓ మూల కూర్చున్న సత్యాన్ని చూసి అతని మరదలు గుర్తుపడుతుంది. అతని దగ్గరికి వచ్చి పలకరిస్తుంది. ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతుంది. తన సొంత విషయాలు కూడా చెప్తుంది. టీ, కాఫీ ఏమైనా తీసుకుంటావా అని అడుగుతుంది. అతను వద్దంటాడు. సరే ఇక్కడే ఉండు మళ్ళీ వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒంటరిగా కూర్చున్న సత్యం వెనక నుండి ఒకతను వచ్చి సత్యం కళ్ళు మూస్తాడు. నేనెవరో చెప్పుకోండి అంటాడు. సత్యం అతను ఎవరో అనేది చెప్పలేకపోతాడు. అప్పుడు అతను కొన్ని క్లూస్ ఇస్తాడు. నేను మీ అమ్మ తరపు వాడిని అని అంటాడు. రెండో క్లూ కింద చిన్నప్పుడు నేను మీ ఇంట్లో ఒక నెల రోజులు ఉన్నాను అని చెప్పి ఒక్క గంతేసి సత్యం ఎదురుగా వచ్చి ఇప్పుడు గుర్తుకొచ్చానా బావా అంటాడు. సత్యానికి అతను ఎవరు అనేది అసలు గుర్తురాదు. కానీ అతను ఏమనుకుంటాడో అని మొహమాటానికి గుర్తొచ్చారు అంటాడు. అమ్మయ్యా నువ్వు గాని గుర్తుపట్టకపోతే బావా ఇటు నుంచి ఇటే వెళ్ళిపోయేవాడిని. అయినా మన మధ్య అండి పొండి ఏంటి బావా అంటూ గ్యాప్ ఇవ్వకుండా గలగలా మాట్లాడుతూనే ఉంటాడు. సత్యాన్ని ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టకుండా ఆఖరికి బాత్రూమ్‌కి వెళ్ళేటప్పుడు కూడా సత్యం వెంటే ఉంటాడు. ఇంతలో సత్యం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ మావయ్య కనిపిస్తాడు. సత్యం అతని దగ్గరికి వెళ్లి పలకరిస్తాడు. సత్యం ఎన్ని సంవత్సరాలు అయిందిరా నిన్ను చూసి? ఎలా ఉన్నావు? అమ్మా నాన్న రాలేదా? వాళ్ళెలా ఉన్నారు? అంటూ ఆప్యాయంగా అతను పలకరిస్తాడు. తన పక్కన ఉన్న వాళ్ళతో నా చెల్లెలు కొడుకండి వీడు అని వారికి పరిచయం చేస్తాడు. సత్యాన్ని బావా బావా అంటూ ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా ఆఖరికి తన బ్యాగ్‌ను కూడా మోస్తున్న ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుందామని అతని గురించి సత్యం వాళ్ళ మావయ్యని అడగాలనుకుంటాడు. కానీ వాళ్ళు సత్యానికి ఆ అవకాశం ఇవ్వకుండా ఏదో విషయాలు చెప్తూ సత్యానికి అక్కడున్న స్వీట్స్ తినిపిస్తూ ఉంటారు. ఇంతలో బావా అనుకుంటూ ఆ వ్యక్తి మళ్ళీ అక్కడికొచ్చి వాళ్ళతో పాటు కుర్చీ యేసుకొని కూర్చుంటాడు. ఇక వాళ్ళందరూ ఒకరిపై ఒకరు జోకులేసుకుంటూ సరదాగా అక్కడున్న వారిని కూడా నవ్విస్తారు. ఇక సత్యానికి అతని గురించి తెలుసుకునే అవకాశం కుదరదు. పెళ్లి కూతురికి గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోవాలనే తొందరలో సత్యం ఉంటాడు. సత్యం వాళ్ళ మావయ్య ఏంట్రా ఏదో డిస్టర్బ్‌గా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు పక్కనున్న అతను బావ పెళ్లి కూతురు గిఫ్ట్ ఇచ్చి అట్నుంచి అటే బస్సెక్కి ఈ రాత్రికే వెళ్ళిపోదామని చూస్తున్నాడు అని అంటాడు. ఆ విషయం నీకెలా తెలుసు అని అతన్ని సత్యం అడుగుతాడు. చందు మావయ్య నాకంతా చెప్పాడు. నాతో రండి దగ్గరుండి స్టేజ్ ఎక్కించి వస్తాను అంటాడు. అప్పుడు సత్యం వాళ్ళ మావయ్య అదేంట్రా తెల్లవారు 4 గంటలకే పెళ్లి. అది అయిపోయాక వెళ్దువు గాని అని అంటాడు. కానీ సత్యం మాత్రం ఈ రాత్రికే వెళ్ళిపోవాలి మావయ్య చాలా పనుంది అని చెప్తాడు. సరే ఇక నీ ఇష్టం అని చెప్పి సత్యాన్ని అతనితో పంపిస్తాడు వాళ్ళ మావయ్య. పెళ్లి కూతురు సత్యాన్ని చూడగానే అన్నయ్య అంటూ అతని దగ్గరికి ఆప్యాయంగా వస్తుంది. తన వుడ్బిని అన్నయ్యకి పరిచయం చేస్తుంది. తన చెల్లికి సచిన్ గిఫ్ట్ ఇచ్చి మ్యారేజ్ విషెస్ చెప్తాడు. పెళ్లి కూతురు సచిన్ తెచ్చిన గిఫ్ట్ బ్యాగ్ ని అక్కడే ఓపెన్ చేసి వాటిని చూస్తుంది. అందులో గాజులు, ఉంగరం, పట్టీలు, ముత్యాల దండ, అలాగే తాళిబొట్లు ఉంటాయి. ఇవన్నీ ఇక్కడే అలంకరించుకోరా అన్నయ్య. మా అన్నయ్య తెచ్చాడని అందరికీ నేను చూపిస్తాను అని అంటుంది. సత్యం ఆ స్టేజ్ పైనే తన చెల్లెలికి గాజులు తొడుగుతాడు. ముత్యాల దండ ఆమె చేతికిస్తాడు. పట్టీలు ఆమె కాళ్ళకి అలంకరిస్తాడు. అలా తన చెల్లికి కాళ్ళ పట్టీ తొడుగుతున్నప్పుడు సత్యం చాలా ఎమోషనల్ అవుతాడు. తన చెల్లి కూడా అన్నయ్య తన కాళ్ళకి పట్టీలు తొడగడంతో చాలా ఎమోషనల్ అవుతుంది. ఆ పెళ్లికి వచ్చిన బంధువులందరూ కూడా సత్యాన్ని చాలా బాగా పలకరిస్తారు. నా పక్కన ఒకరు నిల్చున్నారు కదా అతను ఎవరు అంటూ వాళ్ళని సత్యం అడుగుతాడు. ఈలోపే బావా అంటూ అతను అక్కడికి కూడా వచ్చేస్తుంటాడు. మీ బావ ఎవరి గురించో అడుగుతున్నారు. వాళ్ళెవరో మీ బావకి చెప్పు అని ఆ పని కూడా అతనికి అప్పచెప్పి వెళ్ళిపోతారు. అప్పుడు అతను ఎవరు బావా? ఎవరి గురించి అడుగుతున్నావు? వాళ్ళెలా ఉంటారు? పొడవా? పొట్టా? ఆడా? మగా? నాకు చెప్పు. నాకు ఈ ఊర్లో తెలియని వాళ్ళు ఎవరూ లేరు. అలాగే నేనెవరో తెలియని వాళ్ళు కూడా ఈ ఊర్లో లేరు అంటూ సత్యాన్ని అడుగుతాడు. సత్యానికి ఏమనాలో అర్థం కాక సరే భోజనానికి వెళ్దామా అంటాడు. సరే సరే అంటూ ఇద్దరు కలిసి భోజనానికి వెళ్తారు. సత్యం తన సెల్ ఫోన్ ని ఛార్జింగ్ పెట్టుకోవడానికి చూస్తుంటాడు. వెంటనే అతను ఏంటి బావా ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోయిందా? ఇలా ఇవ్వు అని ఆ ఫోన్ తీసుకొని ఎవరినో పిలిచి ఇది బావ ఫోన్ ఛార్జింగ్ పెట్టు అని చెప్పి అతని చేతికి ఫోన్ ఇస్తాడు. బావా నీ ఫోన్ నంబర్ చెప్పు అని సత్యం ఫోన్ నంబర్ తీసుకుంటాడు. అదేంటి బావా మరి నా ఫోన్ నంబర్ అడగవా అని సత్యాన్ని అడుగుతాడు. ఇప్పుడు నా దగ్గర ఫోన్ లేదు కదా అంటాడు. అయితే ఉంది బావా నీ పర్సు దాంట్లో ఏదో కార్డో కాగితం ఉంటది కదా అని చెప్పి సత్యం పర్స్ తీసుకొని అందులో ఒక విజిటింగ్ కార్డ్ వెనకాతల అతని ఫోన్ నంబర్ రాసి ఆ కార్డును పర్సులో పెడతాడు. ఆ పర్సులో డబ్బును చూసి హాయ్ బావా నీ దగ్గర చాలా డబ్బుందే అర్జెంట్ అయితే అప్పుడే తీసుకోవచ్చు అంటూ సత్యం పర్సు సత్యానికి ఇచ్చేస్తాడు. వారు భోజనాలు అయిపోయిన తర్వాత ఛార్జింగ్ పెట్టిన ఫోన్ ని తీసుకొచ్చి సత్యానికి ఇచ్చేస్తాడు. సత్యం అతనితో సరే ఇక బయలుదేరదామా అని అడుగుతాడు. అదేంటి బావా ఎవరికి చెప్పకుండానే వెళ్ళిపోతావా? ఎవరికైనా చెప్పాల్సింది ఉంటే చెప్పి వచ్చేయి అని అంటాడు అతను. లేదు లేదు ఇప్పుడు ఎవరికి చెప్పినా ముహూర్తం దాకా ఉండమని గొడవ చేస్తారు. పద వెళ్ళిపోదాం అంటూ తొందర పెడతాడు సత్యం.
సత్యం వాళ్ళ భార్య సత్యానికి ఫోన్ చేస్తుంది. పెళ్లి దగ్గర విషయాలు సత్యాన్ని అడుగుతుంది. సత్యం కూడా అక్కడ జరిగిన విషయాల్ని తన భార్యతో చెప్తుంటాడు. వారి మధ్య ఇతని విషయం కూడా ప్రస్తావన వస్తుంది. ఎవరు అతను అని సత్యం భార్య సత్యాన్ని అడుగుతుంది. అదే చెప్తున్నాను కదా, అతను ఎవరో నాకు తెలియదు, కానీ దగ్గరుండి అన్ని అతనే చూసుకుంటున్నాడు. నిజం చెప్పాలంటే అతని దగ్గర నేను బాగా ఇరుక్కుపోయాను. వాడికి నేను బాగా తెలుసట. అన్ని గుర్తున్నాయి వాడికి. ప్రేమతో చంపేస్తున్నాడు. ఎవరినైనా అడుగుదామంటే నన్ను వదిలితే కదా చిట్టులా తగులుకున్నాడు. పక్కనే ఉంటున్నాడు. నువ్వెవరో నాకు తెలియదు అన్నానంటే అసలు తట్టుకోలేడు. ఇప్పటిదాకా తెలిసినట్లుగా నటించానని అతనికి గాని తెలిసిందనుకో చాలా అసహ్యంగా ఉంటుంది. సరేలే, ఇప్పటిదాకా ఎలాగో అయిపోయింది. ఇంకొంచెం సేపట్లో బయలుదేరిపోతున్నాను కదా, కాసేపు మెయింటైన్ చేస్తే సరిపోతుంది అంటూ వెనక్కి తిరిగి చూస్తాడు సత్యం. అతను అక్కడే ఉంటాడు. సారీ బావా, వినకూడదు అనుకుంటూనే లాస్ట్ మాటలు వినేశాను. ఏదో మెయింటైన్ చేస్తున్నాను అంటున్నావు. ఏంటది బావా? ఫోన్లో ఎవరు? అక్కేనా? ఎంతసేపు మీతో ఉండి అక్కతో మాట్లాడకపోతే అస్సలు బాగోదు. ఫోన్ ఇలా ఇవ్వండి అంటూ సత్యం చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని, అక్క ఎలా ఉన్నారు, బాగున్నారా అంటూ ఆమెతో మాటలు కలిపేస్తాడు. సత్యం అతనితో కలిసి అతని బైక్ మీద బస్ స్టాండ్ కి బయలుదేరుతారు. దారి మధ్యలో ఓ టీ షాప్ దగ్గర బైక్ ఆపి టీ తాగుదామా బావా అంటాడు. బస్ టైం అవుతుంది, ఇప్పుడేం వద్దులేతా వెళ్దామని సత్యం అతనితో అంటాడు. బస్సుకి ఇంకా చాలా టైం ఉంది బావా. ఇక్కడ గేదె పాలతో తాటి బెల్లం టీ చేస్తారు బావా, చాలా బాగుంటుంది. ఇది మీ ఊర్లో దొరకదు, మన ఊర్లో ఇది స్పెషల్, తాగుదాం రా బావా అంటూ ఆ టీ షాప్ దగ్గర ఆపేస్తాడు. వాళ్ళు టీ తాగుతున్న సమయంలోనే సత్యం ఎక్కాల్సిన లాస్ట్ బస్ కూడా వాళ్ళని క్రాస్ చేసుకుని వెళ్ళిపోతుంది. దానిని అతను చూస్తాడు, కానీ సత్యంతో మాత్రం చెప్పడు. తీరా వీళ్ళు బస్ స్టాండ్ కి వెళ్ళాక లాస్ట్ బస్ వెళ్ళిపోయిందని అక్కడ వారు చెప్తారు. మళ్ళీ రేపటి వరకు బస్సులు లేవన్నమాట వినగానే సత్యం చాలా ఇరిటేట్ అయిపోతాడు. సరే, ఇక్కడే ఏదైనా లాడ్జ్ లో ఉండి రేపు ఉదయాన్నే బస్సు ఎక్కి వెళ్ళిపోతాను అంటాడు. బావా, ఇక్కడ లాడ్జ్లేం అంతగా బాగోవు. నా ఇల్లు ఇక్కడికి దగ్గరే. ఈ రాత్రికి మా ఇంట్లో ఉండి రేపు ఉదయాన్నే బస్సుకి వెళ్ళిపోదువు గాని అని అంటాడు అతను. సత్యం మాత్రం నాకు రేపు ఆఫీస్ లో చాలా అర్జెంట్ పని ఉంది. నేను ఉదయాన్నే వెళ్ళిపోవాలి. ఇక్కడ దగ్గరలో ఏమైనా లాడ్జ్ ఉందేమో నీకు తెలిస్తే చెప్పు, లేదంటే నేనే వెతుక్కుంటాను అంటూ నడుచుకుంటూ ఆ రోడ్డు పైకి వెళ్తాడు. సత్యం వెనకాలే అతను బైక్ వేసుకుని వస్తూ, బావా రా బావా, నీకున్న ఈ శుభ్రానికి ఇక్కడ లాడ్జ్లే అంతగా బాగోవు బావా, బైక్ ఎక్కు బావా అని బ్రతిమాలతాడు. సత్యం అతని బైక్ ఎక్కడు. సరే బావా, నేనే దగ్గరుండి లాడ్జికి తీసుకెళ్తాను అని సత్యంతో అతను అంటాడు. అప్పుడు సత్యం అతని బైక్ ఎక్కుతాడు. ఎక్కే ముందు తాటి బెల్లం టీ కావాలని నేను నిన్ను అడిగానా అని అతనిపై కోపడతాడు. అతను ఏం మాట్లాడకుండా కామ్ గా సత్యాన్ని తన బైక్ మీద తీసుకెళ్లి లాడ్జ్ ఉండే ప్లేస్ దగ్గర ఆపుతాడు. ఇగో బావా, ఇవే లాడ్జ్ ఉండే సెంటర్, వెళ్ళి చూసుకో అని అంటాడు అతను. సరే, ఇక నా తిప్పలేవో నేను పడతాను, ఇప్పుడు దాకా చేసిన దానికి థ్యాంక్స్ అని చెప్పి ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు అంటాడు సత్యం. కానీ అతను ఏం మాట్లాడకుండా అలాగే బైక్ మీద కూర్చొని ఉంటాడు. సత్యం ఆ లాడ్జ్ లోకి వెళ్తాడు. ఆ లాడ్జ్ని చూసిన సత్యానికి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండబుద్ధి అయ్యేది. ఆ లాడ్జ్ నుంచి బయటకు వచ్చేస్తాడు. రోడ్డు పైన బైక్ పైన కూర్చొని అతను ఇంకా అక్కడే ఉంటాడు. అతని దగ్గరికి సత్యం వచ్చి ఇంకా నువ్వు వెళ్ళలేదా అని అడుగుతాడు. అతను సత్యంతో ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఇంకో లాడ్జ్ ఉంది, కానీ అది దీనికన్నా చండాలంగా ఉంటుంది అంటూ సత్యం వైపు చూస్తాడు. సత్యం ఏమీ అర్థం కాక అసహనంగానే అతని వైపు చూస్తాడు. అతను నవ్వుతూ షల్ వి గో హోమ్ అంటాడు. చేసేది ఏమీ లేక సత్యం అతని బైక్ ఎక్కుతాడు. అతను చాలా సంతోషంగా బైక్ స్టార్ట్ చేస్తాడు. తను తన భార్యకి ఫోన్ చేసి సత్యం బావని ఈ రాత్రికి మన ఇంటికి తీసుకొస్తున్నా, తగిన ఏర్పాట్లు చెయ్యు అని చెప్తాడు. బావా, నీ బస్సు మిస్ అవ్వడం నీకు ఎలాగుందో నాకు తెలియదు, కానీ కోప్పడకు బావా, నాకు మాత్రం పిచ్చ హ్యాపీగా ఉంది బావా, ఎందుకంటే నా సత్యం బావ మా ఇంటికి వస్తున్నాడు అంటూ. ఏంటి బావా, ఒక్కరోజు ఆఫీస్కి వెళ్ళకపోతే ఏమైంది, ఎలాగూ వచ్చావు కదా, ఒకరోజు ఉండి చెల్లెలు పెళ్లి చూసుకొని వెళ్ళండి, అన్నీ వదిలేసి కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్లు ఒకటే గోల అంటూ సంతోషంగా బైక్ స్పీడ్ పెంచుతాడు. సత్యం తన భార్యకి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి తన ఆఫీస్ కి ఫోన్ చేసి ఒకరోజు సిక్ లీవ్ తీసుకో అని చెప్తాడు. ఇంటికి వచ్చిన సత్యానికి అతను తన భార్యను పరిచయం చేస్తాడు. నమస్తే అన్న అంటూ ఆమె సత్యాన్ని ఇంట్లోనికి తీసుకువెళ్తుంది. అన్నా, మీరంటే మా ఆయనకి చాలా ఇష్టం అన్నా, మీరు వచ్చిన ఈ రోజుని ఆయన ఈ సంవత్సరం అంతా వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి చెప్తూనే ఉంటారు అంటుంది. సత్యాన్ని ఫ్రెష్ అయ్యి రమ్మని చెప్తుంది. బాత్రూమ్కి వెళ్తున్న సత్యాన్ని బావా బందేస్తావా అని అడుగుతాడు. సత్యానికి ఏం చెప్పాలో అని మొహమాట పడుతుంటే, అర్థమైందిలే బావా, నువ్వు స్నానం చేసి రెడీ ఉండు, క్షణంలో నేను వచ్చేస్తానని అతను బయటికి వెళ్తాడు. సత్యం స్నానం చేసి వచ్చేసరికి ఇతను తన ఇంటి పెరటి వైపు ఉన్న బావి దగ్గర సిట్టింగ్ ఏర్పాటు చేస్తాడు. అతని ఇంటి పెరటి వైపు ఉన్న బావి దగ్గర ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ బీరు తాగుతారు. సత్యానికి అతను ఎలా కష్టపడి పైకి వచ్చింది, ఆ ఇల్లు ఎలా సంపాదించుకునేది అన్ని విషయాలు చెప్తాడు. అలాగే తన భార్య ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్తాడు. సత్యం అతనికి కంగ్రాచులేషన్స్ చెప్తాడు. ఇద్దరు సరదాగా పాటలు పాడుకుంటా బీరు తాగుతూ ఉంటారు. అతను తన ఇంట్లో ఉన్న ఒంగోలు గిత్తని సత్యానికి చూపిస్తాడు. అది తన దగ్గరికి ఎలా వచ్చింది, దాన్ని తను ఎలా పెంచాడు, తర్వాత దానికి పోటీలకు పంపడానికి ఎటువంటి ట్రైనింగ్ ఇచ్చాడు, ఆ పోటీల్లో అది ఎటువంటి ప్రైజులు కొట్టింది అన్ని చెప్తాడు. ఇది మీరిచ్చిన సైకిలే బావా అని అక్కడున్న సైకిల్ ని అతనికి చూపిస్తాడు. చిన్నప్పుడు 24 గంటలు ఈ సైకిల్ తోనే ఉండేవాడిని బావా, ఇంకా సైకిల్ తొక్కడం రాదు కదా బావా, అందుకని ఊరకనే అలా ఊరంతా తిప్పుకుంటూ తిరిగేవాడిని. ఆ తర్వాత మెల్లగా పెడలింగ్, ఆ తర్వాత సైక్లింగ్ మొత్తం నేర్చుకున్నాను బావా. ఎప్పుడైతే నాకు పూర్తిగా సైకిల్ తొక్కడం వచ్చేసిందో స్కూల్ కి ఈ సైకిల్ మీద వెళ్ళేవాడిని. వారం రోజులు ఈ సైకిల్ నేనే తొక్కేవాడిని బావా. వారం చివరి రోజు మా నాన్న ఈ సైకిల్ మీద చీరల మూటలు వేసుకుని ప్రతి సందు తిరిగి చీర వ్యాపారం చేసేవాడు బావా. అందులో మా నాన్నకి మంచి రాబడి వచ్చింది బావా. ఆ ఆదాయంతో నన్ను నా తమ్ముడిని మంచి పెద్ద బడిలో చేర్పించాడు బావా. స్కూల్ కొంచెం దూరమే, సరే సైకిల్ ఉంది కదా అని పంపించాడు బావా. మొదటి రోజేమో రేయ్ తమ్ముడిని భద్రంగా సైకిల్ మీద స్కూల్ కి తీసుకువెళ్లి తీసుకొస్తావు కదా అని మా నాన్న నన్ను అడిగాడు బావా. ఆ రోజు నేను నా తమ్ముడిని భద్రంగా స్కూల్ కి తీసుకెళ్లి
ఇంటికెళ్ళి తీసుకొచ్చాను. ఆ రోజు నుంచి మా నాన్న ఏమనుకున్నాడో ఏమో గాని బావా ఇంకా నన్నేమీ అడగలేదు. నన్ను పేరు పెట్టి కూడా పిలిచేవాడు కాదు బావా. పెద్దోడొచ్చాడా, పెద్దోడు భోంచేశాడా అని అనేవాడు. బావా నేనంటే భలే నమ్మకం బావా అతనికి. మా నాన్న మా అమ్మతో అనేవాడంట, నువ్వేం కంగారు పడొద్దు. ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే పెద్దోడు ఉన్నాడుగా వాడు చూసుకుంటాడులే అని. ఇలా సత్యంతో చెప్తూ చాలా ఎమోషనల్ అయిపోతాడు. మా నాన్న సంపాదన, నా చదువు అంతెందుకు మా తమ్ముడు కాలేజీకి కూడా ఈ సైకిల్ మీదే బావా. ఈ సైకిలే లేకుంటే మా జీవితమే వేరు బావా అంటూ ఏడ్చేస్తాడు. ఇదంతా విన్న సత్యం ఆ సైకిల్ ని చూస్తూ అందులో ఏముంది, అప్పటికే 6-7 సంవత్సరాలు నేను ఈ సైకిల్ వాడేశాను. ఊరు వెళ్తూ ఈ సైకిల్ నేను తీసుకెళ్తానులే అని ఎవరికైనా ఉపయోగపడే వాళ్ళకి ఇచ్చేయమని చెప్పాను. అయితే అది నీ దగ్గర చేరిందన్నమాట. ఇందులో నేను చేసింది ఏముంది అని అంటాడు. ఇప్పుడు ఇదంతా విన్నాక మనం తాగిన 2 బీర్లు సరిపోయేటట్లు లేవు అని అంటాడు. ఆ మాట వినగానే ఏమన్నావు బావా ఏమన్నావు అని రెట్టించిన ఉత్సాహంతో అడుగుతాడు. అప్పుడు సత్యం ఊరికే అన్నానులే ఈ రాత్రిపూట ఎక్కడ దొరుకుతుంది అంటాడు. అదేం కాదు బావా వేద్దామా చెప్పండి అంటూ తనకు తెలిసిన వారికి ఫోన్ చేసి నది ఒడ్డున మళ్ళీ సిట్టింగ్ ఏర్పాట్లు చేస్తాడు. వీరిద్దరూ కలిసి ఆ సైకిల్ తొక్కుకుంటూ నది ఒడ్డుకి వెళ్తారు. అక్కడ మందు తాగుతూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తారు. అప్పుడు సత్యంతో అతను బావా నాకు ఆడపిల్ల పుట్టినా మగపిల్లాడు పుట్టినా సూట్ అయ్యే పేరు ఒకటి సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను బావా అదేంటో చెప్పుకో అని అంటాడు సత్యంతో. సత్యం ఆలోచిస్తాడు కానీ అతనికి అర్థం కాక నువ్వే చెప్పు అంటాడు. అదే బావా నా పుట్టబోయే బిడ్డకి సత్య అనే పేరు పెట్టుకుందామని నేను మా ఆవిడ ఎప్పుడో నిర్ణయించుకున్నామని అంటాడు. ఆ మాట విన్న సత్యానికి ఏమనాలో కూడా అర్థం కాక తనలో తనే చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు. అలా అక్కడ చాలాసేపు గడిపేస్తారు. తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి వచ్చేస్తారు. పడుకునే ముందు అతను సత్యంతో ఇలా అంటాడు. బావా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మీరు అసలు నన్ను పేరు పెట్టి పిలవనే పిలవలేదు బావా. ఎవరితోనో మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నారు. ఉదయం వెళ్లే ముందు మా ముగ్గురిని పేరు పేరున పిలిచి ఆశీర్వదించి వెళ్ళాలి బావా అంటూ నిద్రలోకి జారుకుంటాడు. అతను పడుకుండిపోయాక అతని పేరు గురించి తెలుసుకోవడం కోసం సత్యం ఆ ఇల్లంతా వెతుకుతాడు. కానీ అతనికి ఎటువంటి క్లూ దొరకదు. ఇంతలో అతని భార్య వస్తున్న చప్పుడయ్యి తన మంచం మీద కూర్చుంటాడు. ఆమె సత్యంతో ఆకలేస్తుందా అన్న ఏమైనా తింటారా అని అడుగుతాడు. ఇప్పుడేం వద్దమ్మా అని సత్యం ఆమెతో అంటాడు. మాకు పుట్టబోయే బిడ్డకి ఏం పేరు పెట్టాలనుకుంటున్నామో ఆయన నీకు చెప్పారా అన్న అని అడుగుతుంది. ఆ చెప్పాడమ్మా నా పేరే అని తనలో తాను చాలా ఎమోషనల్ ఫీల్ అవుతూ ఆమెతో అంటాడు. నువ్వు వెళ్ళి పడుకో అమ్మా అంటాడు. సరే అన్న ఏమైనా అవసరం అయితే పిలవండి అని చెప్పి ఆమె తన రూమ్ కి వెళ్ళిపోతుంది. సత్యం ఇంకా ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేకపోతాడు. తన బ్యాగ్ తీసుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఒంటరిగా బయటకు వచ్చేస్తాడు. బస్ ఎక్కి తన ఊరు వెళ్ళిపోతాడు. అలా ఊరు వెళ్ళిపోయిన సత్యానికి ప్రతి క్షణం అతనే గుర్తొస్తూ ఉంటాడు. సత్యం తన భార్యతో ఇక్కడ జరిగిందంతా చెప్తాడు. ఎంత ఆలోచించినా అతను ఎవరనేది నాకు గుర్తురానే రాలేదు. కనీసం అతని పేరు కూడా తెలుసుకోలేకపోయాను అంటూ చాలా బాధపడతాడు. ఇలా ఇతను బాధపడడాన్ని సత్యం కూతురు గమనిస్తూ ఉంటుంది. ఒకరోజు సత్యం తన పర్సు సర్దుకుంటున్న టైంలో సత్యం కూతురికి ఓ విజిటింగ్ కార్డు కనిపిస్తుంది. దాని వెనకాతల ఉన్న ఫోన్ నంబర్ ని సత్యానికి చూపించి డాడీ నువ్వు చెప్పిన అంకుల్దేనా ఈ ఫోన్ నంబరు అని అడుగుతుంది. అవునమ్మా అక్కడ పెట్టేశాయి అంటాడు వాళ్ళ నాన్న. కానీ ఆ అమ్మాయి డాడీ నా ఫ్రెండ్ కి ఫోన్ చేసుకుంటాను ఒకసారి నీ ఫోన్ ఇవ్వని సత్యం ఫోన్ తీసుకొని ఆ నంబర్ కి డయల్ చేస్తుంది. డాడీ నువ్వు మాట్లాడు అని చెప్పి సత్యం చేతిలో ఆ ఫోన్ పెట్టేసి వెళ్ళిపోతుంది. సత్యం ఆ ఫోన్ తీసుకొని నేను సత్యాన్ని మాట్లాడుతున్నాను అంటాడు. అవతల నుంచి చాలా యాంగ్జైటీగా బావా బావా బాగున్నావా బావా ఇప్పుడే బావా నీ గురించే నా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను నువ్వు ఫోన్ చేసావు నీకు 100 ఏళ్ళు బావా బావా నీ వాచే కదా బాత్రూంలో వదిలేసాయి మర్చిపోయారు దాన్ని నేను భద్రంగా పక్కన తీసి పెట్టానులే బావా మీ చెప్పులు కూడా ఒక కవర్ లో పెట్టి ఉంచాను ఏంటి బావా ఏమైనా కోపమా అలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు నేనేమో మిమ్మల్ని పడుకోమని చెప్పి నేను పడుకుండిపోయాను లేవగానే ముందు నేను మీకే ఫోన్ చేశాను కానీ ఎవరో ఫోన్ ఎత్తుతున్నారు మళ్ళీ ఇంకోసారి చేశాను బావా వాళ్ళే తిట్టి ఫోన్ కట్ చేశారు అని అంటాడు. అవును ఈ నెంబర్ ఎవరిది బావా అని అడుగుతాడు. ఆ ఇదే నా నెంబరు ఇంతకీ నువ్వెలాగున్నావు బాగున్నావా అని సత్యం అతను అడుగుతాడు. మనకేంటి బావా సూపర్ గా ఉన్నాను ఇంతకీ మరి అదెవరి నెంబరు అని అడుగుతాడు. అప్పుడు సత్యం అతనితో నేనే కావాలని నీకు తప్పు నెంబర్ ఇచ్చాను నువ్వెవరో నాకు తెలియదు నీ పేరు నాకు తెలియదు తెలియని వాడికి ఫోన్ నెంబర్ ఎందుకు ఇవ్వడం అని నేనే నెంబర్ మార్చి చెప్పాను ఇప్పటికీ నువ్వెవరో నాకు తెలియదు నువ్వు ప్రేమతో బావా బావా అని ఆప్యాయంగా పిలుస్తుంటే నువ్వు నాకు తెలియదు నువ్వు ఎవరు అని అడగడానికి నాకు నోరు రాలేదు నువ్వు నా పక్కనే ఉండడం వల్ల నువ్వెవరనేది వేరే వాళ్ళని అడిగి తెలుసుకోవడానికి కూడా నాకు ఛాన్స్ లేకుండా పోయింది నువ్వెవరో ఏంటో తెలియకుండానే ఒక రాత్రి అంతా నీతో మీ ఇంట్లో ఉండడం నా మనసంతా అదోలా అయిపోయింది ఏదో తప్పు చేసినట్లు అనిపించింది చాలా వరకు మేనేజ్ చేశాను కానీ నీ పుట్టబోయే బిడ్డకు కూడా నా పేరు పెడతానని ఉదయం లగ్గానే పేరు పేరున మీ ముగ్గురిని ఆశీర్వదించమని చెప్పావు నువ్వు అలా అనగానే నా కాలు చేతులు ఆడలేదు నువ్వు చూపించే ప్రేమ తట్టుకోలేకపోయాను అందుకే చెప్పకుండా మీ ఇంటి నుంచి నేను పారిపోయాను నన్ను క్షమించు అని అంటాడు. ఎప్పుడైతే సత్యం నన్ను క్షమించు అన్నాడో అప్పుడు అతను అలాంటి మాటలు మాట్లాడకండి బావా ఒక్క నిమిషం ఉండు బావా అని చెప్పి ఫోన్ పక్కన పెట్టి ఏడ్చేస్తాడు. తర్వాత పర్లేదులే వదిలేయండి ఇప్పటికైనా తెలుసుకోవాలనిపిస్తుందా అని సత్యాన్ని అడుగుతాడు. అప్పుడు సత్యం నువ్వు చెప్తే వినాలని ఉంది అంతకన్నా ముందు నువ్వు నన్ను క్షమించాలి అని అంటాడు. సరే క్షమించానని చెప్తాను అంతకన్నా ముందు మీరు మరొకసారి ఊర్లోకి వచ్చి నన్ను కలుస్తానని మాట ఇవ్వండి అని అంటాడు. నీ మీదొట్టు నేను వస్తాను రేపే వస్తాను కానీ నన్ను క్షమించానని చెప్పు అని అంటాడు. అలాగైతే మీరు నన్ను క్షమించాలి బావా అని అతను సత్యంతో అంటాడు. దేనికి అని సత్యం అతను అడుగుతాడు. అప్పుడు అతను మీ ఊరెళ్ళే లాస్ట్ బస్సు 9 గంటలకే అని నాకు తెలుసు బావా కానీ మీరు అప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడొస్తారో నాకు తెలియదు మీరు మీ చెల్లి పెళ్లికి ఉండాలి ఒక్క రోజైనా నాతో పాటు మా ఇంట్లో ఉంటారని ఆశతో నేనే కావాలని మిమ్మల్ని బస్సు తప్పించేశాను బావా అని అంటాడు. ఆ తర్వాత తను వాళ్ళ ఇంటికి వచ్చింది సత్యంతో పాటు ఆడుకున్నది ఆ చిన్నప్పుడు జరిగిన సంఘటనలు అన్ని వివరంగా ఒక్కొక్కటిగా సత్యంతో చెప్తాడు. అప్పుడు మెల్లమెల్లగా సత్యానికి అతను ఎవరనేది గుర్తుకొస్తుంది. అరే దుంప నువ్వారా అంటాడు. అప్పుడు అవతల నుంచి అతను నవ్వుతూ
నవ్వుతూ అమ్మయ్యా ఇప్పటి గుర్తొచ్చానన్నమాట. ఇంతకీ నా అసలు పేరు చెప్పలేదు అని అంటాడు. మరుసటి రోజు సత్యం అతని ఇంటికెళ్ళి తలుపు కొడతాడు. అరే సుందరం తలుపు తీయరా అని అడుగుతాడు. సుందరం తలుపు తీసి